హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ విత్ సిరి అండి. ఈరోజు నేను క్యాబేజీతో ఒక ఫ్రై చూపిస్తాను. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. బెంగళూరులో పెళ్ళికి వెళ్ళినప్పుడు మా మామయ్య ఈ రెసిపీ ట్రై చేశారండి. క్యాటరింగ్ అంతా మా మామయ్య చూసుకున్నారు, అన్ని రెసిపీస్ తనే చేశారు. ఇది ఫ్రై మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. టేస్ట్ బాగుంది, త్వరగా అయిపోయింది అనమాట. ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకున్నారు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఎండుమిర్చి ఒక 20-25 దాకా యాడ్ చేసేసారండి. ఇందులో మనం పొడి కారపొడి వాడరనమాట. ఒట్టి ఎండు మిర్చి ప్లస్ పచ్చిమిర్చి రెండు యాడ్ చేస్తారు కారం కోసం. ఇది కూడా ఎండుమిరపకాయలు ఒక 25 వరకు యాడ్ చేసేసుకొని ఇందులో వెంటనే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నారండి ఫ్రైలోనే. రెసిపీ మాత్రం త్వరగా చూడడానికి విగ్గా అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అందరికీ బాగా నచ్చింది రెసిపీ. క్యాబేజ్ మామూలుగా నేను ఇంట్లో అస్సలు చేయను, మా ఎవరికి వాసన నచ్చదు, కానీ ఇలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందులో పచ్చిమిర్చి ఒక 150 గ్రామ్స్ వరకు వేసుకున్నారండి. స్పైస్ అంతా ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే వస్తుంది. ఇంకా వేరే స్పైస్ ఇంకా యాడ్ చేయాల్సిన పని లేదు. ఇంకా గరం మసాలా కానీ ధనియాల పొడి ఇంకేం యాడ్ చేయలేదండి. జస్ట్ ప్లెయిన్ ఇలానే ఉంది. అలానే ఉల్లిపాయలు ఒక 1/2 kg వరకు యాడ్ చేసేసుకోవాలండి. పొడవుగా పెద్దగా కట్ చేసుకున్నారు. ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకూడదు, అలా క్రంచీగానే ఉండాలి ఉల్లిపాయలు. ఒకసారి బాగా కలిపేసుకుంటారు. దగ్గరుండి కలుపుతూనే ఉన్నారు ఆయన. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నారండి. నాకు స్పూన్తో వేయలేదు కాబట్టి నాకు ఎంత వేయాలో తెలియట్లేదు. చేతితో అందాజు ప్రకారం వేసేసారు వాళ్ళు. ఆల్రెడీ క్యాబేజీ శనగల్లో ఉంటుంది కాబట్టి ఉప్పు ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకున్నారు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ అండి. నేను ఫ్రైలో ఫస్ట్ టైం షుగర్ యాడ్ చేయడం చూస్తున్నాను. షుగర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందట. ఒకసారి బాగా అన్నీ కలిపేసుకొని ఇందులో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకున్నారండి. బెంగళూరులో ప్రతి ఒక్క రెసిపీకి, ఫ్రై రెసిపీకి కానీ దేనికైనా కానీ సైడ్ రెసిపీస్కి పచ్చి కొబ్బరి ఖచ్చితంగా యాడ్ చేసేస్తారండి. పచ్చి కొబ్బరి కూడా ఒకసారి కలిపేసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తెల్ల శనగలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకున్నారు. కొత్తిమీర కూడా యాడ్ చేసేసారండి ఒకేసారి. ఒక్కసారి ఒక 5 నిమిషాల దగ్గరుండి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి. సాల్ట్ ఏమైనా తక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసేసుకోవడమేనండి. కొత్తిమీర యాడ్ చేస్తున్నారు లాస్ట్లో. ఇంకా అంతేనండి, ఫ్రై అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. టేస్ట్ అంత బాగుందన్నమాట. నా రెసిపీస్ కానీ నా ఛానల్ కానీ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.